ఎంత మధురమైనది యెహోవా నామము. హెడింగ్ పెట్టుకోండి, కీర్తనలు. రచయిత సైడ్ హెడింగ్ పెట్టుకోండి, రచయిత. కీర్తనల గ్రంథము బైబిల్లో ఉన్న పెద్ద పుస్తకము మాత్రమే కాదు, ప్రపంచంలో బైబిల్ని చదివేవారు అత్యధికంగా ఇష్టపడే పుస్తకము మరియు చదివే పుస్తకముగా ఉన్నది. కారణమేమనగా, మానవ జీవితంలో చోటు చేసుకునే యథార్థ సంఘటనలలో ఒక హృదయము ఎలా స్పందించును అనేది ఈ పుస్తకము తెలియజేయుచున్నది. ఈ పుస్తకంలో ఉన్న కీర్తనలలో అనేకము ఎవరి చేత వ్రాయబడినని తెలుపబడలేదు. ఈ క్రింది ఇవ్వబడిన పట్టిక కీర్తనల పైన ఇవ్వబడిన రచయిత పేర్లను సూచించుచున్నది. ఒక టేబుల్ ఒకటి వేసుకోండి, ఇలాగ ఒక 8 గీతలు గీసుకోండి. తర్వాత వర్టికల్గా కూడా గీతలు గీసుకోండి. ఇది గీస్తే మీకు ఒక టేబుల్ తయారవుతుంది. వర్టికల్గా కూడా ఒక గీత గీసుకోండి. ఆ పుస్తకం 1, 2, 3, 4 దావీదు దాదాపుగా 73 కీర్తనలు రాసినట్లుగా, అంటే సుమారు అన్నమాట, రమారమి అది ఖచ్చితంగా అని కాదు, దాదాపుగా 73 కీర్తనలు రాసినట్లుగా మనం చెప్పగలుగుతాము. తర్వాత ఆసాపు 12 కీర్తనలు, 50వ కీర్తన మరియు 73 నుండి 83 వరకు. తర్వాత కోరాహు కుమారులు, వీళ్ళొక 12 కీర్తనలు, 42 నుండి 49 వరకు, 84, 86, 87, 88. సొలొమోను 2 కీర్తనలు, 72, 127. మోషే 1 కీర్తన, 90వ కీర్తన. ఏతాను 1 కీర్తన, 89వ కీర్తన. ఈ కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు, ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా దాదాపుగా ఒకే పుస్తకం లాగా అనుకుంటూ ఉంటారు, కానీ చాలా మంది అయితే ఇది ఒక పుస్తకం కాదు. రాసుకోండి. కీర్తనల గ్రంథము ఇజ్రాయేలీల పాటలు. ఇది మనకు ఒకే పుస్తకముగా ఉన్నప్పటికీ ఇజ్రాయేలీలకు 5 పుస్తకములుగా ఉండేది. ఈ క్రింద వాటి విభజనను చూడగలము. 1, ప్రథమ స్కందము లేదా మొదటి పుస్తకము, 1 నుండి 41 కీర్తనలు. 2, రెండవ పుస్తకము, 42 నుండి 72. 3వ పుస్తకము, 73 నుండి 89 వరకు. 4వ పుస్తకం, 90 నుండి 106 వరకు. 5వ పుస్తకం, 107 నుండి 150 వరకు. ఇందులో రాసుకోండి. ఈ మొదటి 1 నుంచి 41 వరకు ఉన్నటువంటి కీర్తనలు వచ్చేసి సృష్టిని గూర్చి, 42 నుంచి 72 వరకు ఉన్నటువంటి కీర్తనలు ఇజ్రాయేలీల విమోచన గూర్చి, 89 నుంచి 73 నుంచి 89 వరకు ఆరాధన మరియు ఆలయంను గూర్చి, 90 నుంచి 106 వరకు ఉన్నటువంటివి భూమిపై యాత్ర, 107 నుంచి 150 వరకు ఉన్న కీర్తనలు స్తుతి మరియు దేవుని వాక్యము గురించి. దీన్నే మరొక విధంగా కూడా డివైడ్ చేస్తూ ఉంటారు. 1వ పుస్తకం అంటే 1 నుంచి 41 వరకు ఉన్న కీర్తనలు, ఇవి ఎక్కువగా దావీదు కీర్తనలు, ఆరాధన గూర్చిన పాటలు లేదా కీర్తనలు. 2వ పుస్తకం 42 నుంచి 72 వరకు దావీదు మరియు కోరాహు విన్నపాన్ని గూర్చినటువంటి పాటలు ఎక్కువగా ఉంటాయి అవి. 3వ పుస్తకం 73 నుండి 89 వరకు ఎక్కువగా ఇక్కడ ఆసాపు కీర్తనలు ఉంటాయి. అంటే అన్ని అని కాదు, ఎక్కువగా ఇవి కూడా విన్నపాలు. 4వ పుస్తకం 90 నుంచి 106 వరకు
ఇందులో ఒకళ్ళని కాదు అనేక మంది రాసినటువంటి కీర్తనలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవి స్తుతి కీర్తనలు. 5వ పుస్తకము 107 నుంచి 150 వరకు. ఇందులో కూడా దావీదు మరియు ఇతరులు రాసినటువంటి కీర్తనలు కనబడతాయి. ఇవి కూడా స్తుతి కీర్తనలు. ఇట్లా కూడా డివైడ్ చేస్తారు దీన్ని. 2 రకాల డివిజన్స్ మనం చూడటం జరిగింది. తర్వాత కాలం రాసుకోండి. కాలం కీర్తనల గ్రంథము మోషే కాలము మొదలుకొని బ్రాకెట్లో 90వ కీర్తన అనగా బీసీ 1405 నుండి సొలొమోను కాలం వరకు అనగా బీసీ 950 వరకు ఉన్నట్లుగా మనం చూడగలము. కోరాహు మరియు ఇతరులను గూర్చిన కాలము చెప్పుట కష్టము. తర్వాత రాసుకోండి. కీర్తనల గ్రంథములో అనేకము చెరకు ముందు కీర్తనలుగా చూడగలము. అయితే కొన్ని కీర్తనలు బ్రాకెట్లో 126 లేదా 137 మొదలగునవి చెర తర్వాత కీర్తనలుగా గుర్తించగలము. అనగా వీటి కాలము బీసీ 500కు ముందని చెప్పగలము. ఎక్కువ కీర్తనలు అయితే మోషే కాలము అంటే ఇప్పుడు ఇందులో మోషే కీర్తనలు ఉన్నాయి. అంటే మోషే రాసినటువంటి కీర్తన అంటే 1405 బీసీ అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. ఇందులో దావీదు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. తర్వాత సొలొమోన్ రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఖచ్చితంగా డేట్స్ చెప్పొచ్చు అనమాట. సొలొమోన్ అంటే 950 బీసీ, దావీద్ అంటే 1000 బీసీ అప్రాక్సిమేట్లీ అలా వస్తాడు. అయితే ఎక్కువ కీర్తనలు వచ్చేసి ఈ కీర్తనలు ఇందులో ఇంకా కోరాహు లేకపోతే ఇతరులు ఉన్నారు కదా, వీళ్ళందరిది డేటు ఖచ్చితంగా చెప్పడానికి అయితే మనకు తెలియదు. ఇది సుమారు వీళ్ళు కూడా ఈ కాలానికి చెందినటువంటి వాళ్ళుగానే మనం చెప్పగలం వీళ్ళు కూడా. అయితే ఇదంతా కూడా చెరకు ముందు అన్నమాట. ఇదంతా చెరకు ముందు కాలం. అయితే చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కీర్తనలు ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనించినప్పుడు 126వ కీర్తన కానీ 137వ కీర్తన కానీ ఈ కీర్తనలు మనం చూసినప్పుడు చెర తరువాత కీర్తనలు అని మనకు అర్థమవుతుంది. చెర తరువాత కీర్తనలు అంటే వాళ్ళు చెర నుంచి తిరిగి వచ్చింది బీసీ 536 అంటే 536 తర్వాతే వ్రాయబడి ఉండాలి. అయితే మలాకీ గ్రంథం వచ్చేసరికి బీసీ 400లో మలాకీ గ్రంథం రాయటము ముగించడము జరిగింది. అంటే ఖచ్చితంగా 400కి ముందు రాసి ఉండాలి. 536 నుంచి మనము 400 మధ్యలో. ఉదాహరణకు మనం చూసినప్పుడు అప్రాక్సిమేట్లీ 500 బీసీ ఆ కాలంలో అవి రాయబడినట్లుగా మనం చెప్పగలం. ఎందుకంటే 126వ కీర్తన చదివినప్పుడు సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనం కలగన్న వారి వల్లే ఉంటిమి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది చెరలో నుంచి వచ్చినటువంటి మొదటి జనరేషన్ అన్నమాట. చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2-3 జనరేషన్లు కూడా కాదు. అంటే కొందరు అడుగుతారు, అంటే 400 దగ్గరికి వెళ్ళొచ్చు కానీ 400 దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ 536లో తిరిగి వచ్చారు. ఫస్ట్ జనరేషన్ రాసినటువంటి కీర్తనలే, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అనలేదు. అంటే రాసినటువంటి రచయితలు చెరలో నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు అనమాట. 26 మళ్ళొకసారి చదువుకుందాం. 126 1వ వచనము. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలగన్న వారి వల్లే ఉంటిమి. మనము అంటే అందులో రాసిన రచయిత కూడా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పగలమంటే రాసిన రచయిత కూడా ఉన్నాడు అంటే 536లో తిరిగి వచ్చిన వాళ్ళలో ఈ రాసిన రచయితలు కూడా ఉన్నారు. అందుకనే ఒక కాలము అంటే ఒక తరము అని చెప్పేసి అంటే రమారమి మనం కనుక చూసినట్లయితే 536లో తిరిగి వచ్చారంటే 500 లోపల అది రాసి ఉండొచ్చు, ఈ 36 సంవత్సరాల లోపల అనేటువంటి దాన్ని మనం చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత 137వ కీర్తన కూడా మనం గమనించినప్పుడు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుంటుమి. అంటే ఈ రాసినటువంటి రచయితే బబులోను చెరలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ బ్రతికారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతికారు. అంటే తిరిగి వచ్చేటప్పుడు పుట్టుండొచ్చు కదా, తిరిగి వచ్చిన 70-80 సంవత్సరాలకు రాసి ఉండొచ్చు కదా అంటే లేదు.
అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నారు అనేటువంటి పరిస్థితి కూడా చెప్తూ ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి కూడా చెప్తున్నాడు. అంటే ఈ 536కి ముందు ఆ రచయిత బతికాడు. 536 తర్వాత రాసే వరకు రచయిత బతికాడు. ముందు ఎంతకాలం బ్రతికాడు అంటే మనము బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు అని చెప్తూ ఉన్నాడు. బాబిలోన్ అంటే మాది పారసీకుల కాలంలో వాళ్ళు విడుదల చేయబడ్డారు. కానీ బబులోను వాళ్ళ సంగతులు కూడా చెప్తున్నాడు. అంటే ఎక్కువ కాలం ఇక్కడ బ్రతికినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. అందుకనే దీనికి డేటు ఎంత ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే రమారమి ఒక జీవిత కాలాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్రతికినటువంటి వ్యక్తి. అంటే తిరిగి వచ్చిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల లోపు, ముందుగా ఒక 40-50 సంవత్సరాల లోపు ఒక మనిషి. అంటే ఒక 70-80 సంవత్సరాల ఆయుష్ కనుక ఒక మనిషిని తీసుకుంటే, చెరకు ముందు ఒక 30-40 సంవత్సరాలు, చెరకు తర్వాత ఒక 30-40 సంవత్సరాలు. దాన్ని బట్టి 500కు ముందుగానే ఇది రాసి ఉండొచ్చు అనేటువంటి దాన్ని మనం చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత పుస్తకం పేరు రాసుకోండి. హెబ్రీలో టెహిల్లీం అని పిలిచేవారు. హెబ్రీలో దీనిని టెహిల్లీం అని పిలిచేవారు. అనగా స్తుతి అని అర్థము. సెఫెర్ టెహిల్లీం అని కూడా అనేవారు. అనగా స్తుతుల పుస్తకము అని అర్థము. సెఫెర్ టెహిల్లీం. క్లుప్తముగా దీనిని టిలీం అనేవారు. 145వ కీర్తన మాత్రమే టెహిల్లీం పేరును కలిగి ఉన్నది. అంటే 145వ కీర్తనని అసలు అనటమే స్తుతి కీర్తన అని చెప్పేసి అంటారు అనమాట. ఇది మనకు తెలుగులో కూడా పైన స్తుతి కీర్తన అని రాయబడి ఉంటుంది. హీబ్రూలో అయితే టెహిల్లీం, ఇక స్తుతి కాబట్టి అది. వీటిని వాయిద్యములతో కలిపి వీటిని అంటే ఈ కీర్తనలు అన్నమాట. వాయిద్యములతో కలిపి పాడేవారు. ఉద్దేశం రాసుకోండి. దీని ప్రధానమైన ఉద్దేశము ఆరాధన. దేవునికి ఒక వ్యక్తి తన స్పందనను తెలియజేయుటై ఉన్నది. అనగా దేవుని యొడల ఆరాధన, విశ్వాసము లేదా నమ్మిక వ్యక్తపరచుటై ఉన్నది. ఈ కీర్తనల గ్రంథములో కీర్తనాకారులు వ్రాసిన రచనలు ప్రపంచవ్యాప్తముగా ఉన్న మనుష్యుల యొక్క జీవిత అనుభవములకు దగ్గరగాను పోలినవిగాను ఉన్నట్లు చూడగలము. ఈ కీర్తనల ద్వారా దేవుని యొడల భక్తిపరులుగా ఉన్న వారి హృదయము ఎలా ఉన్నదో, అంటే దేవుని యొడల భక్తిపరులు ఉన్నారు అని చెప్పేసి అంటే ఆ భక్తుల యొక్క హృదయము ఎట్లా ఉంటుంది, నిజంగా భక్తుడు అయితే వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇందులో చూపిస్తూ ఉందన్నమాట. అది తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి. 150 కీర్తనలు వివిధ అనుభూతులను తెలియజేస్తున్నవి. ఇవి వివిధ పరిస్థితులలో లేదా సందర్భములలో వ్రాయబడినవి కనుక వీటన్నింటినీ కలిపి ఒక ఉద్దేశముగా చెప్పవలెనంటే కష్టముగా ఉండును. అయితే చెప్పుటకు ప్రయత్నించినప్పుడు దేవుని మంచితనము కృపను బట్టి భక్తుల యొక్క స్పందనగా చెప్పవచ్చును. అంటే దేవుని మంచితనము, దేవుని కృపను చూసినప్పుడు భక్తులు ఎట్లా స్పందించారు అనేటువంటిది అని చెప్పవచ్చును. దేవుని యొడల వారు వ్యక్తపరిచిన కృతజ్ఞత ప్రధానముగా మనకు కనిపించును. తర్వాత లైన్లో రాసుకోండి. అనేక కీర్తనలు దేవుని గుణాతిశయములు, అంటే యాట్రిబ్యూట్స్ అన్నమాట. యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటాం కదా. దేవుని గుణాతిశయములు గూర్చి చెప్పుచున్నవి. అంటే ఈ కీర్తనలు చదవటం ద్వారా మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ దేవుని యొక్క గుణగణాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతుంది. యెహోవా ఆయన మంచితనము గాని, ఆయన కృప గాని, లేకపోతే ఆయన భక్తుల యొడల ఆయన ఎట్లా అయితే ఉంటున్నాడో,
కీర్తనలు అనేక కీర్తనల్లో యెహోవా నా కొండ, నా బండ, నా ఆశ్రయదుర్గము ఇలా అంటూ ఉంటాడు కదా. అంటే ఆయన నమ్ముకొనదగిన వాడు అనేటువంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాడనమాట. అంటే ఈ కీర్తనలు చదివేటప్పుడు ఇందులో మనకి అర్థమయ్యే ప్రధానమైన ఒక విషయం ఏమిటంటే దేవుని యొక్క గుణాతిశయాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అవి స్తుతి కీర్తనలైనా కానీ, కృతజ్ఞతా కీర్తనలైనా కానీ, మరి ఏ విధమైన కీర్తనలైనా కానీ, వాటిని చదివేటప్పుడు భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ దేవుని యొక్క గుణగణాలు ఎట్లా ఉన్నాయి, ఆయన గుణాతిశయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే ఎక్కువగా మీరు చూడండి, కీర్తనల గ్రంథాలు ఎప్పుడైతే ఆ కష్టం వస్తుందో, మనుషులకి బాధలు కలుగుతాయో దీన్ని చదువుతూ ఉంటారు. దీన్ని చదివినప్పుడు చాలా మందికి ప్రపంచంలో తెలియజేసేది ఏంటంటే, ఈ కీర్తనల గ్రంథం చదివేటప్పుడు వాళ్ళు ఆదరణను వాళ్ళు ఆదరణను పొందుతూ ఉన్నారు. కొందరు అడుగుతూ ఉంటారు, కొంచెం కష్టంగా, మనసు కష్టంగా అనిపించినప్పుడు ఏం చదవాలండి బైబిల్‌లో అని. ప్రపంచంలో మనసు కష్టంగా ఉన్నప్పుడు చదివేటువంటి పుస్తకం ఏమిటి అంటే కీర్తనల గ్రంథం ఎక్కువగా. ఎందుకంటే అనేక కీర్తనలో మనం చూసినప్పుడు, ముఖ్యంగా కీర్తనలో దాదాపుగా 150లో 73 పైన, అంటే సగం దావీదు రాసినయే. దావీదు రాసినటువంటి కీర్తనలో ఎక్కువ భాగమైన ఎక్కడి నుంచి రాశాడంటే, సౌలు రాజు తరిమినప్పుడు పారిపోయి ఆయన దాదాపు మరణం దగ్గరగా వచ్చినప్పుడు, మరణము అంచుల్లో ఉన్నప్పుడు ఆయన వ్రాసినటువంటి ఆ కీర్తనలు మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఆయనకున్నటువంటి కష్టము ఎట్లా ఉంది, మరణము అంచు దాకా వస్తే దేవుడు ఎట్లా విడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి వాటిల్ని ఆయన రాస్తూ ఉన్నాడు. వీటిని చదివేటప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళకేమనిపిస్తుందంటే, నన్ను కూడా దేవుడు విడిపిస్తాడు అనేటువంటి ఆ ఆదరణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. యెహోవా నమ్ముకొనదగిన దేవుడు, ఆయన ఆశ్రయము, ఆయన కొండ, ఆయన బండ, ఇంకా మీరు చూసినప్పుడు అనేక పదాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఆదరణ కలుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్య పదము రాయండి, సైడ్ హెడింగ్. ముఖ్య పదము ఆరాధన అనేది. అంటే ఆరాధన అంటే ఆరాధన అని ఉండదు మనకి. మీరు చూడండి, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఆరాధన అనేటువంటి పదము, ఈ ఆరాధన అనేటువంటి పదాన్ని గనక మీరు చూసినట్లయితే దీన్ని ఇంగ్లీష్ లో వర్షిప్ అని చెప్పేసి తర్జుమా చేశారు. దీన్నే మీరు చూసినట్లయితే గ్రీక్ లో ప్రోస్క్యునేవో అని చెప్పేసి అన్నారు. ఆ మీరు ఈ పదాన్ని, అంటే హెబ్రీలో గాని గ్రీక్ లో గాని ఉన్నటువంటి ఆరాధన అనేటువంటి పదం, వర్షిప్ అనే పదం కనుక చూసినట్లయితే తెలుగులో మ్రొక్కుట అని, సాగిల పడుట అని, హత్తుకొనుట అని, ముద్దు పెట్టుకొనుట అని, ఆరాధన అని తర్జుమా చేశారు. అంటే ఈ ఆరాధన అనే పదం మాకు కనబట్టలేదు కదండి అంటారు. ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కువగా ఈ మ్రొక్కటము, సాగిల పట్టము అనే పదం కనబడుతుంది. ఒకటి మ్రొక్కటము, రెండు సాగిల పట్టము. అంటే మ్రొక్కటము, సాగిల పట్టము అంటే దాని మూల పదం కనుక మీరు చూసినట్లయితే ఆరాధన అనే పదంలో నుంచి దాన్ని తర్జుమా చేయబడింది అనమాట. అందుకనే తెలుగులో ఆరాధన అనే పదం ఎక్కువగా మీకు కీర్తనలో కనబడదు, కానీ మూల భాషలో ఆరాధన అనేటువంటి పదం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తర్వాత స్తుతి అనేటువంటిది ముఖ్యమైన పదం. మరొక పదము ఏమిటి అంటే స్తుతి. ధన్యులు లేదా ధన్యత లేదా దీవించబడుట అనేటువంటి పదం. తర్వాత ముఖ్య వచనాలు, సైడ్ హెడింగ్ పెట్టుకోండి. ముఖ్య వచనాలు రాసుకోండి. 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 19వ అధ్యాయము 19వ కీర్తన 8 నుంచి 11 వచనాలు, 19వ కీర్తనలోనే 14వ వచనము, 119వ కీర్తన 9 నుండి 11 వచనాలు, 145వ కీర్తన 21వ వచనము. తర్వాత ముఖ్యమైన కీర్తనలు రాసుకోండి. ముఖ్య కీర్తనలు 1, 22, 23, 24, 37, 78, 100, 119, 121, 150. తర్వాత అవుట్లైన్ రాసుకోండి. 1వ కీర్తన నీతిమంతుడు మరియు దుష్టుని యొక్క మార్గము. 2వ కీర్తన యెహోవా అభిషిక్తుని ఏలుబడి. 3వ కీర్తన నా దేవా రక్షించు. 4వ కీర్తన నేను మొర్రపెట్టినప్పుడు ఉత్తరమిమ్ము. 5వ కీర్తన నీ నీతి యందు నన్ను నడిపించు. నా దేవా నా ప్రాణమును కాపాడు. నీ యందు నాకు ఆశ్రయదుర్గము.
నీ నామం ఎంతో గొప్పది లేదా ఉన్నతమైనది. 9వ కీర్తన, నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించదను. 10వ కీర్తన, నీవెందుకు మరుగై ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు, నీతిమంతులు పాడైపోవచ్చున్నాడు. 14వ కీర్తన, దేవుడు లేడనే బుద్ధిహీనుని ఆలోచన. 15వ కీర్తన, నీ పరిశుద్ధ పర్వతమందు నివసించువారెవరు. నా ప్రాణమును విడిచిపెట్టవు. నీ రెక్కల చాటున యెహోవా నా దుర్గము, నా బండ. 19వ కీర్తన, దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. 20వ కీర్తన, మన దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రభు శక్తి యందు రాజు ఉత్సహించుచున్నాడు. 22వ కీర్తన, నన్నేల చేయి విడిచితివి. 23వ కీర్తన, యెహోవా నా కాపరి. 24వ కీర్తన, రాజు యొక్క మహిమ. 25వ కీర్తన, నీ మార్గము నాకు బోధించు. దేవుని స్తుతించెదను. దేవుడు నా దీపము లేదా వెలుగు, నా రక్షణ లేదా విమోచన. దేవుడు నా బలము, నా దుర్గము. 29వ కీర్తన, దేవుని మహిమను వివరించు లేదా ఆరోపించు. 30వ కీర్తన, ఉదయముననే సంతోషము వచ్చుచున్నది. 31వ కీర్తన, నీ చేతులకు నా ఆత్మ అప్పగించుదును. 32వ కీర్తన, క్షమాపణ నొందిన వారు ధన్యులు. 33వ కీర్తన, దేవుని నిత్య ప్రేమ. 34వ కీర్తన, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకో. 35వ కీర్తన, దేవుడు మహోన్నతుడు, నీ నిత్య ప్రేమ ఎంత గొప్పది. తన భక్తులను ఆయన విడువడు. 38వ కీర్తన, నా దేవా నన్ను చేయి విడువకు. 39వ కీర్తన, నా దినముల లెక్క ఎంత. 40వ కీర్తన, నా సహాయము, నా విమోచకుడు. 41వ కీర్తన, నా దేవా నా యందు దయచూపుము. 42, నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు. 43, నీ వెలుగు, నీ సత్యమును పంపుము. 44వ కీర్తన, నాకు సహాయము పంపుము. 45వ కీర్తన, నా దేవా నీ సింహాసనము నిరంతరముండును. 46వ కీర్తన, దేవుడు నా దుర్గము. 47వ కీర్తన, సర్వభూమికి యెహోవా రాజై ఉన్నాడు. 48వ కీర్తన, సియోను నా దేవుని పట్టణము. 49వ కీర్తన, కష్ట సమయములో నేనెందుకు భయపడవలెను. 50వ కీర్తన, యెహోవా న్యాయము తీర్చును. 51వ కీర్తన, దేవా శుద్ధ హృదయము నా యందు కలిగించు. 52వ కీర్తన, దేవుని నిత్య ప్రేమ ఎల్లప్పుడూ ఉండును. 53వ కీర్తన, మేలు చేయు వాడెవడునూ లేడు. 54వ కీర్తన, దేవుడు నా ప్రాణమును నిలుపును. 55వ కీర్తన, నీ భారము యెహోవా మీద మోపము. 56వ కీర్తన, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 57వ కీర్తన, నీ మహిమ భూమి యందంతటా ఉండును. భూమికి తీర్పు తీర్చు యెహోవా. 59వ కీర్తన, నా శత్రువుల నుండి నన్ను తప్పించు లేదా విడిపించు. 60వ కీర్తన, శత్రువులను అనగద్రొక్కువాడు
61వ కీర్తన, బండ యొద్దకు నన్ను నడిపించు. 62వ కీర్తన, దేవుని కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. 63వ కీర్తన, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. 64వ కీర్తన, దుష్టుల నుండి నన్ను దాచిపెట్టు. 65వ కీర్తన, నా విమోచన అయిన నా దేవ. 66వ కీర్తన, నీ కార్యములెంత గొప్పవి, లేదా ఆశ్చర్యకరములు. 67వ కీర్తన, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయము. 68వ కీర్తన, దేవుడు శత్రువులను చెదరగొట్టును. 69వ కీర్తన, నా దేవ నన్ను రక్షించు లేదా కాపాడు. 70వ కీర్తన, నా దేవ ఆలస్యము చేయకుము. 71వ కీర్తన, నా బలము తగ్గినప్పుడు నన్ను విడువకుము. 72వ కీర్తన, దేవుని న్యాయమునకు అప్పగించుకొనము. దేవుని అన్న దగ్గర రాజు అని కూడా రాసుకోండి. 73వ కీర్తన, యెహోవా నా బలము నా భాగము. 74వ కీర్తన, నా దేవా లెమ్ము. 75వ కీర్తన, దేవుడు యథార్థముగా న్యాయము తీర్చువాడు. 76వ కీర్తన, నీ ఎదుట ఎవరు నిలువగలరు. 77వ కీర్తన, కష్ట సమయములో యెహోవాను వెదకితిని. 78వ కీర్తన, రాబోవు తరములకు తెలియజేయము చెప్పుము. 79వ కీర్తన, ఎంతకాలము నా దేవా. 80వ కీర్తన, నా దేవా నన్ను సమకూర్చుము. 81వ కీర్తన, నా ప్రజలు నన్ను విందురు. 82వ కీర్తన, బలహీనులను మరియు అవసరములో ఉన్నవారిని విడిపించువాడు. 83వ కీర్తన, నా దేవ మౌనముగా ఉండకుము. 84వ కీర్తన, నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది. 85వ కీర్తన, ఉజ్జీవింపజేయము. 86వ కీర్తన, నీ నిత్య ప్రేమ గొప్పది. 87వ కీర్తన, నీ మహిమగల కార్యములు చెప్పబడును. 88వ కీర్తన, నీ ఎదుట రాత్రింబగళ్ళు కన్నీరు విడచుచున్నాను. 89వ కీర్తన, దేవుని నిత్య ప్రేమను నేను పాడుదును. 90వ కీర్తన, యుగయుగములు. 91వ కీర్తన, నా ఆశ్రయదుర్గము, నా విమోచన. 92వ కీర్తన, నీ కార్యములు ఎంత గొప్పవి. 93వ కీర్తన, యెహోవా పరిపాలన చేయుచున్నాడు. 94వ కీర్తన, దేవుడు తన ప్రజలను విడువడు. 95వ కీర్తన, స్తుతి గీతములు పాడెదము. ప్రారంభించుకోండి. 96వ కీర్తన, పరిశుద్ధాలంకరణ గలవాడై ఆరాధించవలెను. 97వ కీర్తన, యెహోవా ఏలుచున్నాడు. 98వ కీర్తన, ఉత్సాహగానము చేయుడి. 99వ కీర్తన, మన దేవుడు పరిశుద్ధుడు. 100వ కీర్తన, తన నిత్య ప్రేమ నిరంతరముండును. 101వ కీర్తన, యథార్థత కలిగి నడుచుకొందును. 102వ కీర్తన, నాకు నీ ముఖము మరుగు చేయకుము. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 104వ కీర్తన, నా దేవా. 104వ కీర్తన, నా దేవా నీవు ఘనత వహించినవాడు.
105వ కీర్తన. దేవుని ఆశ్చర్య కార్యములన్నీ వివరించు. 106వ కీర్తన. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, ఆయన మంచివాడు. 107వ కీర్తన. 107వ కీర్తన. విమోచకుడైన యెహోవా కృతజ్ఞతలు చెల్లించుడి. విమోచకుడైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి. 108వ కీర్తన. దేవునితో మేము ధైర్యముగా సాగుదుము. 109వ కీర్తన. నా దేవా, సహాయము చేయుము. 110వ కీర్తన. నా కుడి పార్శ్వమందు కూర్చుండుము. 111వ కీర్తన. దేవుని కార్యములు ఎంత గొప్పవి. 112. నీతిమంతులు కదిలింపబడరు. 113. మన దేవుని వంటి వారెవరు. 114. యెహోవా సన్నిధిలో వణుకుడి లేదా భయపడుడి. 115. నీ నామమునకు మహిమ చెందును గాక. 116. నా దేవుని ప్రేమించెదను. 117. దేవుని విశ్వసనీయత లేదా నమ్మదగిన స్వభావము నిరంతరముండును. 118. తన నిత్య ప్రేమ నిరంతరముండును. 119. నీ వాక్యము నా పాదములకు దీపము. 120. నా ప్రభువా, విడిపించుము. 121. నాకు సహాయము దేవుని యొద్ద నుండి వచ్చును. 122. యెహోవా ఆవరణకు లేదా మందిరమునకు వెళ్ళుదము. 123. నా కన్నులు దేవుని వైపు చూచుచున్నవి. 124. నా దేవుని నామమందు నాకు సహాయము ఉన్నది. 125. తన ప్రజలను యెహోవా ఆవరించి ఉన్నాడు. 126. మమ్మను సమకూర్చుము దేవా. సమకూర్చిన దేవా అని రాయండి. సమకూర్చిన దేవా. 127. యెహోవా ఇల్లు కట్టించని యెడల. 128. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. 129. నా యవ్వన కాలం మొదలుకొని నన్ను బాధించుచున్నారు. 130. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది లేదా వేచి ఉన్నది. 131. నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను. 132. యెహోవా సీయోనును కోరుకొనెను. 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. 134. యెహోవాను సన్నిధించుడి. 135. నా దేవా, నీ నామము నిరంతరముండును. 136. తన ప్రేమ నిరంతరముండును. నా దేవా, నన్ను శోధించి నా హృదయము తెలుసుకొనుము. 140వ కీర్తన. దుష్టుల నుండి నన్ను తప్పించుము దేవా. 141. నా మొర ఆలకించుము. 142. నీవే నా ఆశ్రయదుర్గము. 143. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. 144. నా బండ, నా దుర్గము. 145. యెహోవా మహత్యము గలవాడు. 146. రాజులను నమ్ముకొనవద్దు. 147. నలిగిన హృదయము
గలవారిని బాగు చేయువాడు. 148 యెహోవాను స్తుతించుడి. 149 యెహోవాకు క్రొత్త పాట పాడుడి. 150 సమస్తము దేవుని స్తుతించునుగాక. తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి, సామెతలు